పార్వతీపురం రైల్వే స్టేషన్లో ఐఐటి మద్రాస్ స్టూడెంట్స్ అద్భుతం. పార్వతీపురం రైల్వే స్టేషన్లో భారతీయ రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఐఐటి మద్రాస్ విద్యార్థులు కేవలం 25 రోజుల్లోనే ఒక 3D ప్రింటెడ్ హట్ను నిర్మించి చరిత్ర సృష్టించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణ రంగంలో 3D ప్రింటింగ్ సాంకేతికత సామర్థ్యాన్ని మరోసారి చాటి చెప్పింది. వేగవంతమైన నిర్మాణం, వినూత్న సాంకేతికత. సాధారణంగా ఒక భవనం నిర్మాణానికి నెలలు లేదా సంవత్సరాలు పడుతుండగా ఐఐటి మద్రాస్ విద్యార్థులు అధునాతన 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి అత్యంత వేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సిమెంట్తో కూడిన కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలు పొరలుగా పేర్చుకుంటూ ఈ భవనాన్ని నిర్మించారు. ఈ ప్రక్రియ మానవ వనరుల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా నిర్మాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తోంది. రైల్వేలకు ప్రయోజనాలు. రైల్వే స్టేషన్లలో వెయిటింగ్ రూమ్లు, టికెట్ కౌంటర్లు, ఇతర కార్యాలయాల నిర్మాణానికి ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇది నిర్మాణ వ్యయాలను తగ్గించటంతో పాటు నిర్మాణ వేగాన్ని పెంచుతుంది, తద్వారా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి వీలవుతుంది. భవిష్యత్ నిర్మాణ రంగం వైపు ఒక అడుగు. ఐఐటి మద్రాస్ విద్యార్థులు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇది కేవలం రైల్వేలకే కాకుండా గృహ నిర్మాణం, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణంలో కూడా విస్తృత అవకాశాలను సృష్టించగలదు. ఈ విజయం యువ ఇంజనీర్లకు, శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చి భవిష్యత్ నిర్మాణ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు బాటలు వేస్తుంది అనగంలో సందేహం లేదు. ఈ 3D ప్రింటెడ్ హట్ నిర్మాణంతో పార్వతీపురం రైల్వే స్టేషన్ ఒక టెక్నాలజీ విప్లవానికి వేదికగా మారింది. ఇది భారతదేశంలో నిర్మాణ రంగం ఎలా పురోగమిస్తోందో చూపడానికి ఒక గొప్ప ఉదాహరణ.